నడుములకి ఎంతో బలమైన మన ఆంధ్ర స్టైల్లో చిల్లుగార చేసేసుకుందామా. చేసుకోబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఏంటంటే మన ఛానల్ ఇప్పుడు 1K సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది. మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మనం 1K సబ్స్క్రైబర్ని కూడా రీచ్ అయిపోతాం. త్వరగా సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను 1/2 kg పొట్టు మినపప్పుని నానబెట్టేసుకున్నాను. దీన్ని మనం ఒక రోజంతా నానబెట్టేసుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ 8కి అలాగా నానబెట్టేసుకున్నారంటే సాయంత్రం 7ంటికి అలా కడుక్కోవాలన్నమాట. కాబట్టి మనం ఎక్కువసేపు దీన్ని నానబెట్టేసుకోవాలి. ఎంత బాగా నానబెట్టేసుకుంటే మనకి గారెలు అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అలాగా నానబెట్టేసుకున్నాక ఒక 4-5 టైమ్స్ కొద్దిగా పొట్టు ఉండేటట్టు శుభ్రంగా పొట్టుని, అంటే మరి పూర్తిగా పొట్టుని కడిగేయకూడదు, కొద్దిగంత పొట్టు ఉంచేసి వాష్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అల్లం పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొట్టు మినపప్పుని వేసుకోవాలి. మీరైతే ఇప్పుడు ఉప్పు అస్సలు వేయొద్దు. ఉప్పు వేసారంటే మొత్తం జావగా అయిపోతుంది. మనం వాటర్ వేయకపోయినా వాటరీగా అయిపోతుంది. కాబట్టి చుక్క వాటర్ వేయొద్దు, ఉప్పు కూడా వేయొద్దు. కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. లేదంటే మనం బాండీలో వేసేటప్పుడు నూనె పీల్చేస్తుంది, లేదా గారగా వేయడానికి కూడా రాదనమాట. ఓకేనా? కాబట్టి ఉప్పు వేసేటప్పుడు ఉప్పు అస్సలు వేయొద్దు, నీళ్లు కూడా పోయొద్దు. తర్వాత దీంట్లోకి మరింత టేస్ట్ పెంచడానికి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవి వేస్తే మనకి గారె టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. పుదీనా కూడా ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ ముందే అల్లం పచ్చిమిర్చి వేసేసాము, అలాగే పొట్టు మినపప్పు కూడా వేసేసుకున్నాం కదా, కచ్చపచ్చగా దంచేసుకున్నాము, కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టేసుకున్న పుదీనా, కరివేపాకు వేసేసుకోవాలి, చిన్న కట్ చేసి పెట్టేసుకున్నవి. తర్వాత మనం ఉప్పు ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి. ముందైతే అస్సలు యాడ్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ముందు యాడ్ చేశారంటే మీకు గారె జావ అయిపోతుంది, నూనె ఎక్కువ పీల్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మొత్తం కలిపేసుకున్నాక, అంటే పుదీనా, కొత్తిమీర ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కలిపేసుకున్నాక అప్పుడు ఉప్పు వేసుకొని మంచి కలుపుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కినాక గ్లాస్ వాటర్ తీసేసుకొని వాటర్లో డిప్ చేసేసుకొని గారె తీసుకొని అంటే మినపప్పు ఇందాక మనం రుబ్బుకున్నాం కదా, ఉండలాగా చేసుకొని చూపించిన విధంగా ప్రెస్ చేసేసి హోల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. తర్వాత మీరు బాగా నూనె వేడెక్కినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది వేసుకున్నాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనా? ముందే హై ఫ్లేమ్లో పెట్టేసి వేయొద్దు, బాగా కాగనివ్వండి. బాగా కాగనిచ్చినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ వేసుకున్నాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి ఆంధ్ర స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి నడుములకైతే చాలా మంచిదన్నమాట. కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే దీంట్లో ఉల్లిపాయ కూడా మిక్స్ చేసుకొని గారెలాగా వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన